హలో అండి, అందరికీ నమస్తే. నేను రోహిణి. మీరు అందరూ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. ఇంకొకసారి రాజాది రాజా సినిమా ద్వారా చూడబోతున్నారు. చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటది. ఒక డిఫరెంట్ స్టోరీ. హీరో హీరోయిన్ వీళ్ళంతా కొత్త వాళ్ళు అయినా కూడా ఎక్కడ కొత్త వాళ్ళు అని అనిపించకుండా ప్రతి సీను చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు చేసినట్టు చాలా అందంగా చేశారు. సో మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడమే మా సినిమా వాళ్ళ ధ్యేయం అనమాట. సో మీరు అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. July 17th, Raja the Raja, only on theaters. Don't miss. వైజాగ్ లో షూట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. బికాస్ నా హోమ్ టౌన్ ఇక్కడ నుంచి కొంచెం ఒక 1 hour లో, మొత్తం వైజాగ్ అంటాం కాబట్టి నాది వైజాగే. ఈ సినిమాకి వైజాగ్ బ్యాక్ డ్రాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాక్ డ్రాప్ నుంచి హీరోయిన్ స్టోరీ స్టార్ట్ అవ్వడం, అక్కడ నుంచి హీరోని కలవడానికి ఇక్కడికి రావడం, సో ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మేము వైజాగ్ లో షూట్ చేయాల్సి వచ్చింది. అండ్ లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి కాబట్టి అదొక మెయిన్ రీజన్. ఇందులో ఆర్టిస్టులు కూడా అందరూ చాలా సినిమాలు చేసి సీనియర్ యాక్టర్స్, మన నరేష్ గారు, సాయి కుమార్ గారు అండ్ మంజు భార్గవి గారు, చాలా మంది లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరితో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఐ కాంట్ వెయిట్ టు వాచ్ దిస్ ఫిల్మ్. అన్ని లొకేషన్స్ లో షూట్ చేయలేదండి. ఈ బీచ్ లొకేషన్స్ లో మాత్రమే నేనైతే ఇప్పటివరకు షూట్ చేసింది. సో మార్పులు అట్లా ఏం లేదండి. విత్ పర్మిషన్స్ తీసుకొని ఒక పర్టికులర్ లొకేషన్ లో తీసుకుంటాం కాబట్టి ప్రెసెంట్ అయితే మనకి ఎలాంటి ఏమంటారు ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. చాలా పీస్ఫుల్ గా షూట్ చేసుకున్నాం అంతే. ఏం మార్పులు అట్లా ఏం నాకైతే ఏం తెలియలేదండి. ఎందుకంటే కొంచెం తక్కువ లొకేషన్స్ లో చేసాం కాబట్టి ఐ డోంట్ ఫీల్ అండి. వైజాగ్ లో సినిమాలు ఎన్ని తీసుకోవచ్చు అంటే అన్ని తీసుకోవచ్చు. పెద్ద పెద్ద సినిమాలని, చిన్న సినిమాలని, బోల్డ్ అండ్ లొకేషన్స్ ఉన్నాయి. వైజాగ్ సిటీని అసలు మించింది నాకు తెలిసి. ఇంత బ్యూటిఫుల్, ఇంత గ్రీనరీ ఉండి, ఇంత సీ ఉండి, ఇంత బ్యూటిఫుల్ సిటీ నాకు తెలిసి ఇక్కడ ఏం లేదు మన సైడ్. సో వైజాగ్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ మూవీ షూట్స్ అండ్ ఆల్. హ్యాపీగా వచ్చి అన్ని లొకేషన్స్ లో మనం షూట్ చేసుకోవచ్చు. అంత అందంగా ఉంటది. ఫస్ట్ నుంచి కోవేశ్వర్ల గారు చాలా ఇష్టం అండి. సో ఐ లవ్ హర్ కామెడీ. నాకు ఆవిడలాగా ఒక మాడ్యులేషన్, ఆవిడ ఇమిటేట్ చేస్తూ పెరిగాను అనమాట. సో ఆవిడంటే చాలా ఇష్టం. నెక్స్ట్ శ్రీలక్ష్మి గారు, రమాప్రభ గారు, వీళ్ళందరినీ మిక్స్ చేసి ఓకే షీఈస్ ద వన్, అన్ని క్యారెక్టర్స్ చేయగలదు అని ఒక పేరు తెచ్చుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. అఫ్ కోర్స్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. ఇచ్చిన క్యారెక్టర్ కి ప్రతి దానికి న్యాయం చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చాను. ఆల్మోస్ట్ 12 years ఈ నా సినిమా జర్నీలో సక్సెస్ఫుల్ గా. మధ్యలో బ్రేక్స్ వచ్చినా కూడా స్టిల్ నేను మళ్ళీ గెట్ ఆన్ అయ్యి మీ అందరి ముందుకు రావడం హ్యాపీగా ఉందండి. పలాసలో ఉంది. అది జస్ట్ వర్కింగ్ టైటిల్ వైకుంఠపాలి అని పెట్టాము. ఇంకొకటి బెయిల్. ఈ రెండిట్లో ఏదో ఒక టైటిల్ ఫిక్స్ అవుతుంది. ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. దాని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్. దాని తర్వాత తెలుగు మీడియం టాపర్ అని ఒకటి చేస్తున్నా. సో ఇది కొంచెం చాలా బాగుంటది. చాలా కాన్సెప్ట్ ఫిల్మ్. అందరూ రిలేట్ చేసుకుంటారు. మన 90 kids పక్కా రిలేట్ చేసుకుంటారు. సో చూద్దాం ఏమవుతుందో. శ్రీకాకుళం యాస చాలా ఇయర్స్ అయింది. ఫేస్బుక్ లో 5 minutes చాట్ గుంట ఫ్లాట్.